త్వరగా రాన్న యేసయ్యకే హల్లెలూయా హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో మనం చిన్న సాక్ష్యం వినబోతూ ఉన్నాం. దాని తర్వాత మధ్యలో దైవజనులు పెద్దలు, వయసులో కూడా పెద్దలే వారు కొన్ని నిమిషాలు మాత్రమే వారు మనకు, ఎందుకంటే పండుగ దినం కాబట్టి, ఈరోజు పండుగ వాతావరణం కాబట్టి మనము దీనిని ఆస్వాదించబోతూ ఉన్నాం. నాకు హల్లెలూయా మంది కనుక లాస్ అత్తట్టుగా, డబ్బుకు వరకు లాస్ అత్తట్టుగా, వ్యవసాయం తుకు లాస్ అత్తట్టుగా, కానీ హల్లెలూయా దేవుని సన్నిధానం వరకు దానికంటే ఎక్కువ మన లాస్ అత్తట్టుగా. దీంట్లో మందని సంతోషంగా బెక్క కూడా దొరకవు. ఆమేన్ హల్లెలూయా. ఆ యవ్వబాతిక తుతుకు దేవుని సన్నిధానంలో తీసుకురండి. అది ప్రార్థించిన తర్వాత తీసుకెళ్ళి విత్తనాలను మంచి వండుకొని తినండి. ఇందులో తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత ఆ విత్తనాలను భూమి మీద కష్టపడి చల్లండి. తిరిగి మళ్ళీ మీకు ప్రతిఫలంగా దేవుడు విత్తనాలు ఇవ్వబోతున్నాడు అని చెప్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అదే జాకబ్ సార్నే జాకబ్ సార్ వాళ్ళ అమ్మ చెప్పింది, తీసుకురండి దేవుని సన్నిధానానికి మీ విత్తనాలు దేవుని సన్నిధి తీసుకొస్తే నేను ప్రార్థన చేస్తాను, దేవుని దాసరాలను నేను ప్రార్థన చేస్తాను, తీసుకెళ్ళి మీరు వండుకొని తిరగండి. ఇస్తాడా? 70, 80, 100, 120, అవునా కదా? 120 వరుస 120, 150, 150 ఖాయం అవుతా. దాంట్లో వెతికిందామంతా, చాలా కిందామంతా. హల్లెలూయా. కాబట్టి చాలా ఇరుక్కుంది కదా, ఇసుకుంటున్నారు. రైట్, ఓకే. పేరన్న సాక్షి చెప్పిన నేను అమెరికా సాక్షి చెప్పిన 10 సంవత్సరాలతో కూడా మీరు బేల వ్యవసాయం చదువుతుంది. బేల దేవుడు మీకు గెలిపిస్తాడు. ఆ విషయం మీరు సంతోషిస్తాం. మీకు వర్త బాస్తే కెళ్ళదు, కొయ్త బాస్తే కెళ్ళదు, పర్వాలేదు, కొయ్త బాస్తే కెళ్ళదు. దేవుడు తుమ్తో మేలు అక్క, దేవుడు తుమ్తో మేలు వేకత్వం మన మాణికానికి వస్తాడా? హల్లెలూయా హల్లెలూయా. అదే అందుకోసం కొంచెం, కానీ లేకపోతే ఫుల్గా అయిపోద్ది. బేలా మినిరే మినం కానీ కత్తరానికి నిలబడతాడు. వెళ్ళి మమ్మ మినం కానీ కత్తనానికి నిలబడతాడు. ధైర్యం వెళ్ళింది కత్తనిరా. నన్ను మీ అన్నడే కదా, మీ అయ్యగారినే కదా. ఇంకా పెద్ద అయ్యగారు మినుడు ఓటు కూడా మనోడే కదా. బిస్క మనతో ఉంటున్నాడే కదా, అవునా కదా? బిస్క మనతో మందనాడే. కొత్త ఇట్టుగా ఆగి సంగతి చేయొద్దు బాబాయ్. నీకు మాస్టర్ గారు ఉంటాలా, హల్లెలూయా. రైట్, కొన్ని మాటలకి అంటారా ఉపదేశం అంటే ఓపికతో మనకన్నానా, ఓపికతో కొన్ని మాటలకి అంటాడు. మంచిది. ఈ సమయంలో రెక్స్ జాన్సన్ అయ్య గారు కొన్ని మాటలు అందిస్తుంటే దాని తర్వాత మనం కార్యక్రమం కూర్చొని నేను వీడియో తీస్తాను. యేసుక్రీస్తు వారికి మహిమ కలుగును గాక. ఆమేన్. రోజు చాలా శుభదనం, సంతోషకరం. కాకపోతే కొంచెం లోపం ఏంటంటే వాళ్ళందరూ కాయలు వేయటానికి, మామిడికాయలు వేయటానికి లోడింగ్. ఆడవాళ్ళతో ఊళ్ళో ఉన్నది అనుకోండి, ఆడలే కదా వెళ్ళారా? హల్లెలూయా. ఏం స్తోత్రం. ఏం చేసినా మేలుకే, ఏది జరిగినా మేలుకే. అవి కూడా డబ్బులే కదా, అది తెచ్చి ఇక్కడ పని చేస్తుంది. కానీ సరే, ఏదైనా వర్షాలు అనుకూలంగా ఉన్నాయి. చాలా 2009 తర్వాత ఇలాంటి సంవత్సరం మళ్ళీ 2020 వచ్చింది. నాకు చాలా హ్యాపీ 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 హ్యాపీ. క్రిస్మస్ అంటాం వాళ్ళకప్పుడు. ఇప్పుడు హ్యాపీ హ్యాపీ జీసస్. హ్యాపీ హ్యాపీ, నేను హ్యాపీ హ్యాపీ అన్నాను, మీరు జీసస్ అనండి.
మీరు జీసస్ అన్నప్పుడు నేను హ్యాపీ అయిపోయింది. అలానా? అలాగేనా? హ్యాపీ హ్యాపీ జీసస్ హ్యాపీ హ్యాపీ జీసస్ 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 హ్యాపీ హ్యాపీ జీసస్ జీసస్ హ్యాపీ హ్యాపీ హల్లెలూయా. సోదరు అందరూ హ్యాపీగా ఉన్నట్టేనా? ఎవరికైనా చెప్తుంది ఇంకా